హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, విడుదల చేసినటువంటి ఆర్డినెన్స్లు, జీవోల మీద ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలోనే మనము భారత రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమిటి, వాటి ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మాట్లాడుకుంటూ ఆ తీర్పుతో అనుసంధానం చేసుకుని రాజ్యాంగ అంశాలని అధ్యయనం చేయటం ఈ వీడియో యొక్క లక్ష్యం. మన భారత రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మీకు తెలుసు. ఇందులో శాసన వ్యవస్థ బాధ్యత రాజ్యాంగము, రాజ్యాంగబద్ధతకు అనుకూలంగా చట్టాలను చేయటము, కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత వాటిని అమలు చేయటం, న్యాయ వ్యవస్థ బాధ్యత రాజ్యాంగబద్ధత అనే దాన్ని ప్రశ్నిస్తూ ఉండటం. దీన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ థియరీ అని మనం చెప్తాం. సో రాజ్యాధికారాన్ని ఈ విధంగా మూడు వ్యవస్థల కింద విభజించటం జరిగింది. సో ఆ పరంపరలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుంటూ, చట్టాలను ఆధారంగా చేసుకుంటూ కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క తీరుతెన్నుల్ని సమీక్షిస్తూ ఉంటుంది. మన దేశం యొక్క రాజ్యాంగబద్ధ పరిపాలన చూసినప్పుడు 1950 నుంచి నేటి రోజు వరకు కూడా కొన్ని సందర్భాలలో కార్యనిర్వాహక వ్యవస్థ అదుపు తప్పుతున్నప్పుడు కానీ, లేదా కార్యనిర్వాహక వ్యవస్థ తన అభిష్టాలను నేర్చుకునే క్రమములో కానీ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడినప్పుడు దాన్ని తీవ్రంగా న్యాయ వ్యవస్థ ప్రతిఘటిస్తుంది. అది జవహర్లాల్ నెహ్రూ కాలం కావచ్చు, శ్రీమతి ఇందిర కాలం కావచ్చు, మొన్న మధ్య మన్మోహన్ కాలం కావచ్చు, అలాగే వివిధ రకాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల కాలం కావచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, న్యాయ సమీక్ష అధికారం భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి కట్టబెట్టింది. ఆ పరంపరలోని మన దేశంలో రాజ్యాంగబద్ధత ఉన్నటువంటి అంశాలన్నింటినీ రాజ్యాంగ వ్యవస్థలు కాపాడాలి అనేది ఒక నిర్ణయం. అలాగే రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించాలి, శాసన కార్యనిర్వాహక వ్యవస్థలకు అవి లోబడి ఉండరాదు అనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కావచ్చు, ఇలా రాజ్యాంగంలో పేర్కోబడిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి విధులని అవి సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోనే కొన్ని రక్షణల్ని కల్పించడం జరిగింది. ఆ పరంపరలో ఆ రక్షణలు ఉపయోగించుకుంటూ ఆ రాజ్యాంగబద్ధ సంస్థలు తమ విధులను నిర్వర్తించిన నాడే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒక దృగ్విషయం. ఉదాహరణ, మనం అమెరికా సంయుక్త రాష్ట్రాలను తీసుకుంటే అక్కడ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిటీలు అనేవి ఉంటాయి. సాధారణంగా ఒక గవర్నెన్స్లో ఒక మాట చెప్తారు ప్రపంచ రాజకీయాలను పరిశీలించిన వారు. ప్రపంచం మొత్తం అమెరికాకి భయపడుతుందేమో, కానీ అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో ఉన్న ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిటీస్కి భయపడతాడు అని. అదేంటి, అంత స్వతంత్రంగా అక్కడ ఆ సంస్థలు ఎలా వ్యవహరించగలుగుతున్నాయంటే, వాటి అధ్యక్షుడు సభ్యుల పదవీ కాలం 6 నుంచి 14 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి నేపథ్యంలో 4 సంవత్సరాలకు ఎన్నికయ్యే అధ్యక్షుడికి భయపడకుండా, అతని కార్యనిర్వాహక మండలికి భయపడకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగిన ధైర్యము, శక్తి ఆ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిటీస్వి అమెరికాలో. మన దేశంలో కూడా ఎన్నికల సంఘం కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఫినాన్స్ కమిషన్ కావచ్చు, అలాగే న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలోనే వాటి యొక్క తీరుతెన్నులు, వాటి యొక్క వివిధ విషయాలను పేర్కోవడం జరిగింది. ఇప్పుడు స్థూలంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డకి మధ్య జరిగినటువంటి వివాదంలో, సరే అది కారణాలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం తప్ప లేదా ఇతరత్ర అంశాలు నేను ఇక్కడ చర్చించబోవటం లేదు, కానీ న్యాయ వ్యవస్థ ఏం మాట్లాడింది అన్న దాని గురించే నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. ఆ పరంపరలో
భారత రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలకి లేదా గ్రామ స్థానిక సంస్థలకి, పట్టణ స్థానిక సంస్థలకి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో 243 నుంచి 243 వరకు పొందుపరిచారు. అందులో 243Kలో రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారు. రాష్ట్ర స్థానిక సంస్థలని, అంటే పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు, గ్రామ స్థానిక సంస్థలు కావచ్చు, వాటి ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి లోబడకుండా ఉండేందుకు అనేక స్వతంత్రతలు ఇచ్చారు. అలాగే ఇందాక మనం చెప్పిన రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా ఏవైతే స్వతంత్రంగా వ్యవహరించాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో వాటన్నిటికీ కొన్ని ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఒకటి, వాటి పదవీ కాలం. సో నిర్దిష్టంగా పదవీ కాలం ఇంత అని పేర్కొంటారు. అది 6 ఏళ్ళ 5 ఏళ్ళ అనేది తర్వాత విషయం. ఆ పదవీ కాలం లోపుగా ఆ అధ్యక్షుడిగా నియమించబడిన వ్యక్తిని తొలగించటానికి వీలు లేనట్టుగా ఏర్పాటు చేశారు. ఒకవేళ తొలగించాల్సి వస్తే అలాంటి అధికారం పార్లమెంట్ చేతిలో పెట్టారు. పార్లమెంటు కూడా ఈజీగా తొలగించకుండా ప్రత్యేక మెజారిటీతో అభిశంసన తీర్మానం ద్వారానే తొలగించి ఏర్పాటు చేశారు. ఇంపీచ్మెంట్ విత్ ఏ స్పెషల్ మెజారిటీ, అంటే పార్లమెంటు కూడా అనుకున్న అంత ఈజీగా తొలగించకుండా ఉండేందుకు అవకాశాన్ని పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. అందువల్ల పదవీ కాలం ఒక భద్రత, తొలగింపు ఒక భద్రత, అలాగే వారి జీతభత్యాల్ని పదవీ కాలంలో ఉండగా తగ్గించరాదు అని కూడా ఇంకొక పాయింట్. అలాగే ఒక్క అభిశంసన తీర్మానాల్లో తప్ప మిగతా సందర్భాల్లో ఆయా సంస్థల గురించి చట్టసభల్లో కూడా విమర్శలు చేయరాదు అనేది మరొక కోణం. అలాగే వారికి కావలసిన సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా వారికి ఇవ్వబడింది. అలా వారు అనేక రక్షణలు, సేఫ్ గార్డ్స్ అంటాం, వాటిని పొంది వాటి ద్వారా తమ విధులను నిర్వహించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందువలనే అది న్యాయస్థానాలు కావచ్చు, ఖాగ్ కావచ్చు, లేదా యూపీఎస్సీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్లు కావచ్చు, ధైర్యంగా స్వతంత్రంగా వ్యవహరించడానికి అనువైన వాతావరణాన్ని భారత రాజ్యాంగంలో ఏర్పరిచారు. ఇది యాక్చువల్గా ఉన్నది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చేసరికి 243Kలో పేర్కొబడింది గ్రామ స్థానిక సంస్థలకు సంబంధించి. అలాగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థల విభాగంలో కూడా దీని గురించి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయానికి వస్తే 243K ప్రకారం, 243ZA ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు తప్పనిసరిగా రాజ్యాంగపు వ్యవస్థ దానికి చెందిన వ్యక్తి. ఈ పరంపరలో 2017లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వు 5 సంవత్సరాల కాలానికి పదవీ కాలంగా ఉత్తర్వు జారీ చేయబడింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే నేపథ్యము పేరుతో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రకటించింది కనుక, రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు పదవీ కాలాన్ని 5 నుంచి 3 సంవత్సరాలకు తగ్గించటము, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా నియమించబడే వ్యక్తి మాజీ హైకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలని పేర్కోవటము, ఇలాంటి అంశాలను కలిపి ఆర్టికల్ 213 కింద గవర్నర్కు ఉండే ఆర్డినెన్స్ అధికారం సహాయంతో ఒక ఆర్డినెన్స్ని తీసుకురావటం జరిగింది. దానితో ఇప్పుడు పదవిలో కొనసాగుతున్నటువంటి రమేష్ కుమార్ అనర్హుడని, ఎందుకు అనగా ఆయన 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయింది కాబట్టి అనర్హుడు అని అతను తొలగిస్తూ ఒక జీవో, అదేవిధంగా అతని ప్లేస్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మాజీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కనగరాజు గారిని తీసుకోవటం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి.
ఆ నేపథ్యంలోనే రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క స్వతంత్రత అనే కాన్సెప్ట్ కింద మనం ఈ వీడియోలో విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఆ పరంపరలో తాజా తీర్పులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంటూ ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు చెందిన వ్యక్తి పదవీ కాలాన్ని తగ్గించకూడదని, ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాలుగా తగ్గించటము అనేది సమర్థనీయం కాదని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెబుతూ రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క పనితీరుకి ప్రభావం చూపిస్తుందని తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలోనే అప్పటి వరకు అంటే ఈ గవర్నర్ ఆర్డినెన్స్ రావటానికి ముందు ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగిస్తూనే కనకరాజు గారి నియామకం చెల్లదు అని తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ తీర్పును మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్స్ జరుగుతుంది, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది, న్యాయ సమీక్ష జరుగుతుంది. అదే ఇక్కడ విషయం అది అన్నమాట. సో ఆ పరంపరలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 243K ప్రకారము ఏదైతే నియామక ప్రక్రియ ఉందో, ఏవైతే రక్షణలు కల్పించబడ్డాయో అవన్నీ ఉల్లంఘించబడ్డాయి కనుక రమేష్ కుమార్ని తొలగించటం సమంజసనీయం కాదు, రాజ్యాంగ విరుద్ధము అని ప్రకటించింది. తిరిగి అతను ఆ పదవిలో కొనసాగుతారని కూడా స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ అలియాస్ ఏపీ గవర్నమెంట్, న్యాయ వ్యవస్థ అలియాస్ హైకోర్టు రెండూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు తమ వాదనలు కలిగి ఉన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ ఎన్నికల వ్యవస్థల సంస్కరణను కోరుకుంటుంది, న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉన్న అంశాల అమలును కోరుకుంటుంది. ఈ సందర్భంలోని ఇంకొక ప్రస్తావించదగిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఫినాన్స్ కమిషన్ లాంటి సంస్థలన్నిటికీ పదవీ కాలంతో పాటు పదవీ విరమణ ఉంది, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ, ఎస్పీఎస్సీలతో సహా. బట్ దీనికి సంబంధించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినంతవరకు పదవీ కాలం పేర్కొంటున్నారు కానీ పదవీ విరమణ వయసు పేర్కొంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రమేష్ కుమార్ గారికి పదవీ విరమణ వయసు ఎంత, 62, 65 అంటే ఈ పోస్టులు అనేది స్పష్టత లేదు. అలాగే కనగరాజు గారిని నియమించారు, ఆయన్ని 3 ఏళ్ల పదవీ కాలానికి నియమించారు. ఆయన దాదాపుగా 70 సంవత్సరాల పైన వయస్కుడు. మన దేశంలో ఏ పోస్టుకి కూడా 70 సంవత్సరాలకి మించి పైబడి రిటైర్మెంట్ ఏజ్ లేదు. సో ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదనే విషయాన్ని ఇంతకుముందు మెడ్రాస్ హైకోర్టు ప్రస్తావించింది. కాబట్టి సంస్కరణలు తీసుకొచ్చే నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే, ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థను సంస్కరించాల్సిందే. న్యాయ వ్యవస్థలకు చెందిన వ్యక్తిని నియమించడం అనేది ఒక మంచి విషయం. కాకపోతే ఒక వ్యక్తి ఆల్రెడీ పదవీ కాలంలో ఉండగా, సపోజ్ ఇదే సంస్కరణ తెచ్చి ఉండొచ్చు, రమేష్ కుమార్ పదవీ విరమణానంతరం పరిగణలోకి తీసుకోబడుతుంది ఈ సంస్కరణలను తెచ్చి ఉండొచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్డినెన్స్కి ఇబ్బంది లేని విషయం. వేరస్ ఇక్కడ పదవీ కాలం కలిగి ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘపు అధికారిని తొలగించి అక్కడ ఆ వ్యవస్థకున్న స్వతంత్రతను ప్రశ్నించినట్లయింది. అందువల్ల సంస్కరణలు అనివార్యం, దాన్ని కాదని అనరు. కానీ న్యాయస్థానం ఏపీ హైకోర్టు చెప్పిన రీతి ప్రకారం చేసిన విధానం కరెక్ట్గా లేదు, పక్కాగా రాజ్యాంగ ఉల్లంఘన ఉంది, అందువల్ల ఈ క్రియ చెల్లదు అని తీర్పిచ్చింది. ఇదే మన దేశ రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం. చెక్స్ అండ్ బ్యాలెన్స్ థియరీ అనొచ్చు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడే రక్షణ అనొచ్చు, అలాగే రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడే రక్షణ అనొచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించే ప్రక్రియ అనొచ్చు. తర్వాత ఇక దీని మీద తదనంతర దశలో ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు నచ్చకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఎలాగూ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎలా పరిగణలోకి చూస్తుంది అనేది చూడవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈ తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది, అందులో అనేక చట్టాలను ప్రస్తావించడం జరిగింది, రాజ్యాంగపు ఆర్టికల్స్ను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఉన్న విశిష్ట స్ఫూర్తికి అనుగుణ్యమైనటువంటి తీర్పు అని చెప్పవచ్చు.